సో, మన యొక్క నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎస్టీఎల్సీ. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. ఎస్టీఎల్సీలోకొచ్చేసరికి మనం తెలుసుకోవాల్సినంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ ఏముంటది అంటే, ఇప్పుడు ఒక అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేయడానికెళ్తే వేరియస్ స్టేజెస్ ఎలాగుంటాయో, ఒక అప్లికేషన్ టెస్టింగ్ వచ్చినప్పుడు కూడా దాంట్లో కూడా డిఫరెంట్ సెట్స్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్‌నే మనము టెస్టింగ్ లైఫ్ సైకిల్ అంటామన్నమాట. అందులో టెస్ట్ ప్లానింగ్, టెస్ట్ అనాలిసిస్, టెస్ట్ డిజైన్, టెస్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ టెస్ట్ క్లోజర్. ప్లానింగ్ దాని పేరే చెప్తుంది. హై లెవెల్ ప్లాన్ అండ్ అప్రోచ్ ఫర్ టెస్టింగ్ ద అప్లికేషన్. ఓకే. సో, మీ యొక్క హై లెవెల్ ప్లాన్ అండ్ అప్రోచ్ జస్ట్ అప్లికేషన్ టెస్ట్ చేయడానికి గనక వాడితే, దాన్ని ప్రిపేర్ చేస్తే గనక అది టెస్ట్ ప్లానింగ్ ఫేజ్ అయితది. ఈ టెస్ట్ ప్లానింగ్ ఫేజ్‌కి ఎవరు మన దగ్గర రెస్పాన్సిబిలిటీ ఉంటారు అంటే గనక మేనేజర్స్, లీడ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పర్టిక్యులర్ ఫేజ్. ఓకే. సో, లీడ్స్ గాని, మేనేజర్స్ కానీ ఈ టెస్ట్ ప్లానింగ్ ఫేజ్‌లో రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. వాళ్ళేం ప్రిపేర్ చేస్తారండి ఈ పర్టిక్యులర్ ఫేజ్‌లో? టెస్ట్ ప్లాన్ గాని, టెస్ట్ స్ట్రాటజీ గాని ప్రిపేర్ చేస్తారు. సో, ఈ 2 వన్ అండ్ ద సేమ్ అండి. డాక్యుమెంట్ టైప్ మారుతది. టెస్ట్ ప్లాను అంటే గనక ఒక వర్డ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. అదే టెస్ట్ స్ట్రాటజీ అంటే గనక ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తారు. బోత్ ప్లాన్ అండ్ స్ట్రాటజీ 2 కూడా ఆల్‌మోస్ట్ వన్ అండ్ ద సేమే. టెస్ట్ ప్లాన్ అండ్ యాస్ వెల్ యాస్ టెస్ట్ స్ట్రాటజీ. కంటెంట్ అంతా కూడా వన్ అండ్ ద సేమే మాట. ఓకే. టెస్ట్ స్ట్రాటజీలో ఇంకొంచెం కంటెంట్ అన్నది ఎక్కువగా ఉంటది. అంతకు మించి ఇంకేమీ లేదు. టెస్ట్ ప్లాన్ అండ్ యాస్ వెల్ యాస్ స్ట్రాటజీ. మరి అనాలిసిస్ అంటే ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్‌లో రమ్య అన్న పర్సను, సురేంద్ర అన్న పర్సను ఉన్నారండి. ఈళ్ళిద్దరూ గూడా ఐఫోన్ 14 ప్రో మాక్స్ కొన్నారు. రమ్య అన్న పర్సన్ ఆ ఫోన్ గురించి అన్నీ స్టడీ చేసి అందులో ఉన్నయన్నీ వాడుతుంది. సురేంద్ర అన్న పర్సన్ జస్ట్ ఆ ఫోన్‌ని కాల్స్ కోసం మాత్రమే వాడుతున్నాడు. కాల్స్ కోసం వాడడానికి $2,500 పెట్టి ఆ ఫోన్ కొనాల్సిన అవసరం లేదు గదా! రమ్య అన్ని ఫీచర్‌లు వాడుతుంది కాబట్టి ఆ అమ్మాయి $2,500 పెట్టి యూజ్ చేసుకుంటుంది. అంటే దీని యొక్క పాయింట్ ఏంది అంటే అల్టిమేట్‌గా మీరు ఆ ఫీచర్‌లని వాడాలి అంటే ముందర మీకు ఫీచర్‌లు తెలియాలి. సో, రమ్య ఏం చేస్తారు ముందర ఫోన్ కొనక ముందర అసలు ఈ ఫోన్‌లో ఏమేమి ఫీచర్‌లున్నాయి? ఏంటి ముందర డీటెయిల్స్ అన్నీ స్టడీ చేసి తర్వాత ఆ అమ్మాయి పర్చేస్ చేస్తది రమ్య అన్న పర్సన్. అంతకు ముందర రమ్య ఏమి పర్చేస్ చేయదు. ఫస్ట్ అనాలిసిస్ చేసి అర్థం చేసుకుంటది. అర్థం చేసుకున్న తర్వాతే మిగతాదేదన్నా చేస్తది. సో, టెస్ట్ అనాలిసిస్ ఫేజ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఫర్ టెస్టింగ్ ద అప్లికేషన్. మనం టెస్టర్‌లు ఈ అనాలిసిస్ ఫేజ్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్ మన టెస్ట్ అనాలిసిస్‌లోకొచ్చేసరికి. ఓకే. నెక్స్ట్ టెస్ట్ డిజైన్ ఫేజ్. మరి డిజైన్ ఫేజ్ అంటే ఏంటి? టెస్ట్ డిజైన్ ఫేజ్‌లోకొచ్చేసరికి ఈ టెస్ట్ డిజైన్ ఫేజ్ అంటే మనము టెస్టర్‌లు ఈ టెస్ట్ అనాలిసిస్ ఫేజ్‌లో ఎవరు యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు అంటే టెస్టర్స్. మళ్ళా కమింగ్ బ్యాక్. టెస్ట్ డిజైన్ ఫేజ్‌లో ఎవరు యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు అంటే అగైన్ ఇక్కడ కూడా టెస్టర్స్ మాత్రమే ఈ రోల్‌ని ప్లే చేస్తారండి. అనాలిసిస్‌లో కానీ, డిజైన్‌లో కానీ టెస్టర్సే చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారు టెస్ట్ డిజైనర్స్, టెస్ట్ సినారియోస్, టెస్ట్ కేసెస్. దీంట్లో ఆన్ ఎ హై లెవెల్ వాట్ టు టెస్ట్ అండ్ హౌ టు టెస్ట్ ఇన్ అన్ అప్లికేషన్ అన్నది వి విల్ డిఫైన్ హియర్. దేన్ని టెస్ట్ చేయాలి? ఎలా టెస్ట్ చేయాలి? అన్న కాన్సెప్ట్‌ని మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకేనా? సో, దేన్ని టెస్ట్ చేయాలి? ఎలా టెస్ట్ చేయాలి? అన్న కాన్సెప్ట్‌ని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఈ పర్టిక్యులర్ టెస్ట్ డిజైన్ ఫేజ్‌లో. ఈ డిజైన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ డెవలపర్ మనకి కన్ఫర్మ్ చేస్తాడు. బాబు నేను మొత్తం డెవలప్‌మెంట్ అంతా అయిపోయింది అని. ఎప్పుడైతే మనకి డెవలపర్ కన్ఫర్మ్ చేస్తాడో తన యొక్క డెవలప్‌మెంట్ అయిపోయిందని, దెన్ మనం టెస్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తాం. అండ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయిన తర్వాత టెస్ట్ క్లోజర్ యాక్టివిటీలోకొస్తాం.
టెస్ట్ క్లోజర్ యాక్టివిటీలోకి వచ్చేసరికి మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే, మనం ప్రిపేర్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అప్పటి వరకు మనం ఏమేం డాక్యుమెంట్స్ అయితే ప్రిపేర్ చేసామో, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కస్టమర్‌కి షేర్ చేస్తాం. సో, ఇప్పుడు ఈ అనాలిసిస్ ఫేజ్‌లోకొచ్చేసరికి లీడ్ ఆర్ మేనేజర్‌కెళ్తే సారీ ప్లానింగ్ ఫేజ్‌లోకొచ్చేసరికి లీడ్ ఆర్ మేనేజర్‌కెళ్తే అనాలిసిస్, డిజైన్, ఎగ్జిక్యూషన్ ఈ 3 టెస్టర్స్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు. అండ్ క్లోజర్ ఫేజ్‌లోకొచ్చేసరికి ఓకే. లీడ్ అన్న పర్సన్ ఆ డాక్యుమెంట్‌లన్నీ ప్రిపేర్ చేసి కొంచెం యాక్టివ్ రోల్ అన్నది ప్లే చేస్తారు. ఓకే. పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్. సో, దీస్ ఆర్ ద వేరియస్ STLC ఫేజెస్. ఓకే. సో, గుడ్ ఎనఫ్. డన్ ది డీల్. ఓకే. పర్ఫెక్ట్. ఇది STLC ఫేజెస్ అండి.